హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ A35 5G ఇదేంట నన్ను మొబైల్స్ రివ్యూ చేయవు కదా అనే కదా మీ డౌట్. యాక్చువల్గా ఈ వీడియో అనేది మనం ఫ్లిప్కార్ట్ అండ్ సామ్సంగ్ వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్న వీడియో అనమాట. మనం సొంతంగా చేసే వీడియో కాదు. యాక్చువల్గా ఇది ఏంటంటే మన సేల్లో అండ్ సేల్ అయిపోయినాక ఇప్పుడు కూడా ఇది 35,000 రూపాయల ఫోన్ ఇది వీళ్ళు లాంచ్ చేసినప్పుడు అయితే తర్వాత తగ్గింది లేండి. బట్ ఇప్పుడు రైట్ నౌ ఫ్లిప్కార్ట్లో ఇంకా వీళ్ళు ఒక ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు సామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ మీద. F06 కానీ S25 కానీ అండ్ A35 5G కానీ మనకి ఇంకా ఆఫర్లు అవైలబుల్గా ఉంది. రైట్ నో మీరు ఇది ఫ్లిప్కార్ట్లో చూస్తే 8GB వేరియంట్ 8128 వచ్చేసి మనకి 20,000కి వస్తుంది. 256GB వచ్చేసి మనకి 21,000-22,000 రూపాయలకి వస్తుంది. సో దట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వీడియో అయితే చేస్తున్నాయి. ఈ వీడియోలో దీనికి సంబంధించి డీటెయిల్స్ అని చెప్తాను. ఆ తర్వాత మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్లీ మొబైల్ డిజైన్ చూడొచ్చు. నా దగ్గర ఉన్న కలర్ పర్పుల్ కలర్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లైక్ S25 అని ఇట్లాంటివి కూడా సేమ్ టైప్ ఆఫ్ ద డిజైన్తో వస్తుందన్నమాట. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడేది. సో డిజైన్ సిమిలర్ డిజైన్ వస్తుంది, ప్రీమియం డిజైన్. అండ్ మీకు చేతులు పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీలింగ్ బాగుంటుంది. బట్ కాకపోతే కొంచెం బిగ్గర్ సైజ్ స్క్రీన్ కాబట్టి చేతులు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అండ్ బట్ లుక్స్ మాత్రం ప్రీమియంగా ఉంటుంది. ఫ్రేమ్ అంతా కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ ఫ్రేమ్ పాలిష్డ్గా ఉంటుంది అన్నమాట. బట్ ప్లాస్టిక్ ఫ్రేమ్. అండ్ వెయిట్ కూడా మీకు 209 grams వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇక ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో దట్ మీకు కొంచెం డ్యూరబుల్గా ఉంటుంది. అండ్ ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వర్కింగ్లో నేను ఎటువంటి ఇష్యూ అయితే నోటీస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ చాలా ఫాస్ట్గా అండ్ చాలా బెటర్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డిస్ప్లే అనమాట. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో దట్ మీరు యూజ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు డిస్ప్లే మామూలుగా మీరు యూఐలో స్క్రోల్ చేసేటప్పుడు కానీ ఏమన్నా వెబ్ బ్రౌజింగ్ లేకపోతే యూట్యూబ్లో స్క్రోల్ చేసేటప్పుడు కానీ మీకు ఒక మంచి స్మూతర్ ఫీలింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. ఓవరాల్గా మాత్రం మీకు డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూ ఉండదు. చాలా బ్రైట్గా ఉంటుంది. మీకు అవుట్డోర్లో అయినా బ్రైట్గానే ఉంటుంది, ఇండోర్లో అయినా బ్రైట్గా ఉంటుంది. చాలా బెటర్ బ్రైట్నెస్ అయితే మీకు ఈ డిస్ప్లేలో అయితే ఉంటుంది. డిస్ప్లేలో ఒక పాయింట్ అవుట్ చేసి నెగిటివ్ చెప్పడానికి అయితే లేదు. అండ్ ఇక ఫ్రంట్ బెజల్ చూడొచ్చు. మీకు కొంచెం థిక్కర్గా ఉంటుంది కంపేర్ టు వేరే వాటితో కంపారిజన్ కొంచెం థిక్కర్గా ఉంటుంది. బట్ ఈవెన్గా ఇచ్చారు కాబట్టి కొంచెం ఇట్స్ ఓకే. ఇది పర్సనల్ పర్స్పెక్టివ్. మామూలుగా మనం స్క్రీన్ గార్డ్ వేసినా సరే ఈ టైప్ ఆఫ్ మామూలు సన్నగా ఉన్న వాటికి స్క్రీన్ గార్డ్ వేసిన ఈ టైప్ ఆఫ్ థిక్నెస్ వస్తుంది. బట్ ఎనీవే ఉన్న చెప్పడం నా బాధ్యత. మీకు కొంచెం థిక్కర్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఇక కెమెరా సెటప్ మనం చూసినట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. 50 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఆ తర్వాత మీకు 5 MP సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి 13 MP సెన్సార్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక ఫోటో శాంపుల్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఫోటో శాంపిల్స్ చూపిస్తాను చూడొచ్చు. మీకు మెయిన్ కెమెరా నుంచి అల్ట్రా వైడ్ నుంచి సో శాంపిల్స్ అయితే మీకు చూడడానికి అయితే ఇలా ఉన్నాయి. మీకు తెలిసిందే సామ్సంగ్ అనేది కొంచెం న్యాచురల్ ఫొటోస్ తీయడానికి అయితే ట్రై చేస్తుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు బ్యాక్ కెమెరా నుంచి. అండ్ అలానే మీకు ఫ్రంట్ 13 MP నుంచి కూడా మీరు అయితే చూడొచ్చు. ఫోటో శాంపిల్స్ అయితే మీకు చూడడానికి ఇలా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మాత్రం రెండిట్లో కూడా మీరు ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరా రెండింటిని యూజ్ చేసి మీరు అప్ టు 4K 30 FPS వరకు అయితే మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అల్ట్రా హెచ్డీ వీడియోస్. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి వీడియోస్ కూడా మీకు కొంచెం స్టేబుల్గానే వస్తున్నాయి. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఓవరాల్గా అయితే మీకు ఎలా అనిపించింది కెమెరా శాంపిల్స్ అనేది మీరు మాట్లాడి. నేను ఎక్కువగా యూజ్ చేయలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. అండ్ ఇక చిప్సెట్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి ప్రాసెసర్ అనేది మనకి Exynos 1380 అయితే యూజ్ చేశారు. ఇది 5 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారు విపరీతంగా బాగా, మీరు స్టూడెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గేమ్స్ BGM ఇట్లాంటివి ఆడతారు అనుకుంటే మాత్రం నేను ఎక్కువ సజెస్ట్ చేయను. కానీ బట్ ఒకళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మమ్మీ డాడీ ఉన్నారు, లేకపోతే కొంచెం ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలి అండ్ బ్రాండ్ వాల్యూ కూడా ఉండాలి వాళ్ళకి. సో యూజర్ ఇంటర్ఫేస్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం ఇది మీకు ఎల్డర్స్కి చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ స్టూడెంట్స్ మీరు గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. గేమ్స్ ఆడారనుకుంటే ఓకే, ఎందుకంటే మీరు ఈ ప్రాసెస్ మీద ఎక్కువ గేమ్స్ ఆడారనుకోండి కొంచెం త్వరగా హీట్ ఎక్కుతుంది అనమాట. సో దట్ బెటర్ మీరు పెద్దవాళ్ళకి ఇప్పించడానికి అయితే ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ మెయిన్ వాళ్ళకి ఎక్కువ యాడ్స్ ఉండవు ఇందులో. ఇది మనకి Android 14 మీద 1 UI అయితే వస్తుంది కాబట్టి 1 UI అంటే మీకు క్లీన్ UI ఉంటుంది. ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఎక్కువ యాడ్స్ రావడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ ఇట్లాంటిది ఉండదు. క్లీన్ UI ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్గా ఎల్డర్స్కి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా 1 UI కాబట్టి వీళ్ళు ఎక్కువ ఇయర్స్ ఒక దగ్గర 5 years వరకు మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఏదైతే ప్రీమియం ఫోన్స్లో ఉండే సర్కిల్ టు సెర్చ్ ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఇందులో అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే వేరే రివ్యూస్ కూడా ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. టు బి ఫ్రాంక్ నేనైతే రేషియో లేదు ఇది, బట్ ఈజీగా 5000 mAh అంటే 1 day అయితే ఈజీగా లాస్ట్ అవుతుంది, అదైతే చెప్పగలను. బట్ ఎన్ని డేస్ వస్తుంది ఎఫెక్టివ్గా టెస్ట్ చేయకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి నేనైతే మాట్లాడలేదు. అండ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ కాకపోతే మాత్రం మీకు బాక్స్లో ఎటువంటి ఛార్జర్ రాదు. ఛార్జర్ మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాలి. అండ్ 25W ఛార్జింగ్ అనేది కాస్త
పాతది అయిపోయింది అనమాట. ఇప్పుడు చాలా ఫాస్ట్ ఛార్జింగ్లు అయితే వస్తున్నాయి. బట్ ఎనీవే పెద్దవాళ్ళకి అది మ్యాటర్ కాదు. మీకు ఒక సెక్యూరిటీగా ఆలోచించి మాకు స్లో ఛార్జే బెటర్ అని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవ్వచ్చు. అలా ఇక మేము దీన్ని తీసుకోవచ్చు అంటే మాత్రం ఓవరాల్గా మాత్రం నేను చెప్పాను కదా, పెద్దవాళ్ళకి సామ్సంగ్ లాంటి బ్రాండింగ్లో కొంచెం డీసెంట్ కెమెరాస్ తోటి మంచి క్వాలిటీ డిస్ప్లే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మూవీస్ ఇట్లాంటివి చూస్తారు కాబట్టి మొబైల్లో ఎక్కువ కంటెంట్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తారు కాబట్టి, అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో యాడ్లు గీళ్ళు వచ్చి వాళ్ళకి చిరాకు పెట్టకూడదు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అయితే నేను ఎక్కువ మాట్లాడను. అండ్ బెటర్ మీరు దీన్ని తీసుకునేటప్పుడు ఇంకా చాలా రివ్యూస్ అయితే మీకు చాలా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, రివ్యూ చూశాక మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ లింక్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటుంది. ఆ నుంచి వెళ్ళి మీకు కార్డ్ ఆఫర్స్ తోటి ఇంకా వస్తా తక్కువకి వచ్చి తీసుకోవాలనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీరే అనుకుంటున్నారు ఈ సామ్సంగ్ A35 5G నుంచి 1 year తర్వాతకి ఇప్పుడు తీసుకోవడం కరెక్టా కాదా 20,000కి? మీ ఒపీనియన్ ఏంటనేది మాత్రం కింద కామెంట్ చేయండి, జెన్యూన్గా చేయండి, ఎటువంటి పొగడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ మీకు నచ్చిన కామెంట్ మీరు కింద అయితే చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.